హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నేత్ర వ్లాగ్స్. ఈరోజు చిన్న హార్వెస్టింగ్ వీడియో అండి. కీరా చిన్న ప్లాంటే, కానీ ఎంత బాగా వచ్చాయో చూడండి. పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి కాయలు కూడా. ఈసారి హార్వెస్టింగ్ మా వారితో చేపించానండి. ఇక్కడ చూస్తుంది బీన్స్ అండి. చెట్టు బీన్స్ ఇది, క్రీపర్ కాదు. నా దగ్గర ఓన్లీ 2 ప్లాంట్సే ఉన్నాయండి. ఎందుకో మధ్యలో పడిన వర్షాలకి పోయాయండి. ఒక 4-5 ప్లాంట్స్ ఉండే. ఇక్కడ చూస్తుంది ముసుగు వంకాయ అండి. నేను ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాకెట్ తీసుకొచ్చానండి సీడ్స్. ఎందుకో చూడగానే భలే అనిపించింది ప్యాకెట్ మీదనే. సరే ఎలా ఉంటుందో అని తీసుకొచ్చాను. ప్యాకెట్ సీడ్స్కి ఒక్క చెట్టు మాత్రమే వచ్చిందండి నా దగ్గర. ఆ ఒక్కటి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాను. వచ్చినప్పుడల్లా ఒక 4-5 మాత్రమే వస్తున్నాయండి. ఒక్కటే చెట్టు ఉంది కనుక. దీన్ని దీని సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసుకున్నాను. కర్రీ మాత్రం చాలా బాగుందండి. కూరగాయలు కొన్నే వచ్చాయి, కానీ మనం ఆర్గానిక్ వేలో పండించుకున్నాం కదండి. కొన్ని మనకి కొన్ని వచ్చినా సరే పట్టలేనంత సంతోషం అండి. నేను ప్లాంట్లన్నీ కొన్ని కొత్తగా పెట్టానండి. ఇంకా అవి క్రాప్ స్టార్ట్ కాలేదు. ఇవి ఇంతకు ముందు నా దగ్గర ఉన్న చెట్లకు వస్తున్నాయండి. ఇవి పచ్చిమిర్చి కూడా ఒకటే ప్లాంట్ ఉంది ఇక్కడ. ఇంకా మిగతావన్నీ ఇప్పుడే స్టార్టింగ్ అండి. ఇంకా క్రాప్ స్టార్ట్ కాలేదు వాటికి. ఇది ఇక్కడ ఒక బీన్స్ ఉందండి.
ఇక్కడున్న బెండ చెట్లయితే నేను పెట్టలేదండి. సీడ్స్ పడి మొలిచినాయే. ఇంతకుముందు ఇందులోనే బెండ చెట్లు వేశాను. అవి క్రాప్ సరిగ్గా రావట్లేదని చెప్పి తీసేసాను. వాటికి సీడ్స్ వదిలేసినవి ఉంటాయి కదా, వర్షానికి అవి కింద పడిపోయి మొలిసినవేనండి అందులో. సరే ఎందుకు తీసేయడం ఎందుకులే అని దాన్ని అలాగే వదిలేశాను. ఇక్కడ వచ్చేసి చెట్టు చిక్కుడు అండి. నేను రెండే ప్లాంట్స్ పెట్టాను కానీ భలే వచ్చాయండి, చెట్టు నిండా కాసాయి. కూరగాయలతో పాటు కొన్ని పూలు కూడా హార్వెస్ట్ చేశానండి. ఇది పర్పుల్ కలర్ అండి. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు. గులాబీ మాత్రం చాలా నర్సరీలు తిరిగి తీసుకొచ్చానండి దాన్ని. ఇది పింక్ షేడ్. నా దగ్గర రోజెస్ కూడా ఒక 7-8 వెరైటీస్ ఉన్నాయండి. కానీ అన్నిటికీ ఫ్లవర్స్ రాలేదు, కొన్ని మాత్రమే వచ్చాయి. ఒక 5 వెరైటీస్ కట్ చేశాను అందులో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.